యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి. ఈ వీడియోలో మనము సంస్కృతంలో కొన్ని ఉపాహారాల పేర్లు తెలుసుకుందాము. మనం తరచుగా ఈ యొక్క ఉపాహారాలు సేవిస్తూ ఉంటాం. మనము ప్రకృతి సంస్కృతి సంస్కృతం. సంస్కృతంలో కొన్ని ఉపాహారాల పేర్లు ప్రకృతి సంస్కృతి సంస్కృతం. దధ్యాంబలి, పెరుగుతో తోడు పెట్టిన చద్ది అన్నము. ఇడ్లీ అంటే ఇడ్డరిక అని అంటారు సంస్కృతంలో. ఇడ్డరిక అనే పదాన్ని ఇడ్లీగా మనం మార్చేసుకున్నాము. దోశను దోసిక అని అంటారు. అందులో మళ్ళా రకరకాలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ దోశ అనేది దోసిక అని అంటే దోశ అని అర్థం. ఉపసేవనం అంటే చట్నీ లేదా కారం అవుతుంది. కలయః చువర్ణం అంటే వేరుశనగకాయ పొడి అని అర్థము. వేరుశనగ కారము లేదా పొడి. ఆర్ద్రకః ఉపసేవనం అంటే అల్లం చట్నీ అన్నమాట. మరీచికాన్నం అంటే పొంగలి. వటక అంటే వడలు. ఉప్పిండిక అంటే ఉప్మా అన్నమాట. కిచ్చిండిక అంటే కిచిడి అన్నమాట. మసూర దోసిక అంటే పెసరట్టు. పూరిక పూరి. రోటిక చపాతీలు లేదా రొట్టెలు. అదే గోధుమ రోటిక అంటే చపాతీలు అవుతాయి. ఇంకా వేరేది ఏదైనా రాగి రోటిక అంటే రాగి రొట్టెలు అవుతాయి. అట్లా రకరకాల రొట్టెలు పెట్టుకోవచ్చు. రోటిక అనేది ప్రాథమిక పదం అన్నమాట. రాగి గట్టిక అంటే రాగి సంగటి అన్నమాట. చిత్రాన్నం అంటే చిత్రాన్నమే. తెలుగులో సంస్కృతంలో రెండిట్లో చిత్రాన్నమే. అవలేహ్యం అంటే ఆవకాయ. ప్రాతరసః అంటే ఉదయాన్నే తినేటువంటి అల్పాహారం అన్నమాట. ఏ అల్పాహారమైనా బ్రేక్ఫాస్ట్ అని అర్థం అన్నమాట ఇంగ్లీష్లో అయితే. పృదుకః లేదా పృదుకం అంటే అటుకులు లేదా అటుకుల ఉప్మా అన్నమాట. దీని నుంచే పోహ అనే పదం వచ్చింది. దాన్ని మరాఠీలో పోహ అని అంటారు. ఎక్కువగా ఈ వంటకాన్ని మహారాష్ట్ర ప్రాంతం వాళ్ళు చేసుకుంటారు. భ్రష్టతండూలః అంటే బొరుగులు లేదా బొరుగులు ఉప్మా లేదా బొరుగులతో చేసినటువంటి కొన్ని ఏ పదార్థ పార్కుల్లో అట్లా వెళ్ళినప్పుడు మనకు అమ్ముతూ ఉంటారు. ఆ పదార్థాన్ని అంతా కూడా భ్రష్టతండూలః అంటారు లేదా ఉగ్గాని అని అంటారు. రాయలసీమ ప్రాంతంలో ఉగ్గాని అని అంటారు. నారికేళ అన్నం అంటే కొబ్బరి అన్నం అన్నమాట. అదే కోకోనట్ రైస్ అని ఈ మధ్యన పెళ్ళిళ్ళల్లో పెడుతున్నారు బాగా. చింతరసాన్నం అంటే పులిహోర లేదా తింత్రిణి అన్నం. తింత్రిణి అంటే ఈ చింతపండు అన్నమాట. తింత్రిణి అంటే చింతపండు. కేసరి అంటే కేసరి అన్నమాట.
లప్సిక అంటే హల్వా, పర్పటం అంటే అప్పలం అన్నమాట. ఉపదంశ అంటే ఊరగాయ, ఏవైనా ఊరగాయలు ఉపదంశ అని అంటారు. అవలేహ్యం అని అంటే ఆవకాయ, అంటే ఆవబెట్టి చేసేటువంటి మామిడికాయ ఊరగాయ, అది ఒక రకము. ఇది వేరేదనమాట. ఇది ఉత్త ఆవబెట్టకుండా చేసేటి ఊరగాయలు ఏవైనా కానీ ఉప ఉపదంశ అని అంటారు. పిష్టకం అని అంటే బిస్కెట్లు. పిష్టకం అని అంటే ఇంగ్లీష్లో బిస్కెట్లు. మనకు దీనికి సమానమైనటువంటి తెలుగు అర్థం ఏమీ లేదు కాబట్టి మనకు వాడుకలో పిష్టకం అని అంటారు. నాకు తెలిసి పిష్టకం అనే పదం నుంచే బిస్కెట్ అనే పదం వచ్చిందేమో. ఇంచుమించు శబ్దం అలానే ఉంది కదా. పాయసం అని అంటే పాయసము. సాగుహు సాగుహ పాయసం అంటే సగ్గుబియ్యము పాయసము. సాగు పాయసం. అదిరస అంటే అతిరసాలు లేదా అరిసెలు అని అంటారు. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి.